లేమిలో, దరిద్రతలో, అప్పుల్లో పీకల దాకా మునిగున్నాను. ఇంతేనా? శుభవార్త, అందులో నిన్ను ఉండనీయను అంటున్నాడు ఆయన. దీర్ఘకాలిక రోగంలో పడి ఇక్కడ కొట్టుకుంటా ఉన్నాను. ఏమిటి సంగతి? ఆయన నీతో మాట్లాడు. నీవు ఇప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉన్నావని ఆయన ఎరుగును. ఇదిగో ఆయన నిన్ను లేవనెత్తబోతున్నానని చెప్పమన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ స్థితిని చెబుతావో చెప్పు. నువ్వు దేన్ని ఎక్కడ ఇరుక్కుపోయి అల్లాడిపోతున్నావో చెప్పు. దానికి ఆయన సమాధానం ఒక్కటే: నేను ఉన్నవాడును, నిన్ను ఉండనీయను. దేవునికి మహిమ కలుగునుగా. మా అమ్మ కూడా వచ్చి కూర్చుంది. మా అమ్మ కూడా శుభవార్త. వాన పడితే ఆ ఉన్న రేకులు ఇల్లంతా కారిపోతుందంట. నీకు కూడా చెబుతాడు, నిన్ను ఆ ఇంట్లో ఉండనీయను అని. మరి ఏం చేస్తాడు? ఆ రేకులు తీసి ఇనప రేకులు లేపిస్తాడు అంతే. నీకు ఆ బాధ లేకుండా చేస్తాను. ఆ స్థితిని నీకు అంటే అందుబాటులో దొరికింది లేయాలి. ఏందో మరి మారు మనసు పొందినట్టుంది, ముందు వచ్చి కూర్చుంది, అందుకని చెబుతున్నాను నేను. ప్రిలా, నేను జోక్గా చెబుతున్నాను అనుకోవద్దు సుమా. హలో, పరిశుద్ధాత్మ స్వరమే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. అదిగో ప్రియునికేకా నీకై యేసురాక. అదిగో ప్రియునికేకా నీకై. హల్లెలూయా. తన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళి బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే, కోనేట్లో పడి బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే, తనను తీసుకెళ్ళి అందులో వేసేవాళ్ళు లేక, పట్టించుకునేవాళ్ళు లేక, ఎన్ని ఏడ్చుకున్నాడో, ఎన్ని రోజులు ఏడ్చుకున్నాడు. ఆ కన్నీళ్ళను ఆయన చూసి తానే దిగొచ్చాడు. స్తోత్రం. మోషే, నా ప్రజలకు ఇశ్రాయేలీయుల మొర్ర నిజముగా నా యొద్దకు చేరి ఉన్నది. ఇశ్రాయేలీయుల మొర చేరిందా? మోషే మొర చేరిందా? మోషే ఎవరు? ఇశ్రాయేలీయుడే. అటుపక్క వాళ్ళ మొర్రతో పాటు ఇటుపక్క మోషే మొర్ర. దేవా, నేను ఏమనుకున్నాను, ఏం ఆశించాను? సింహాసనాన్ని వదిలిపెట్టానే, రాజ్యం వద్దనుకున్నానే, ఫరో రాజు కుమార్తె కుమారుడు తర్వాత సీట్ ఎక్కేవాడిని వద్దనుకున్నానే, నా ప్రజల్ని బయటికి తేవాలనుకున్నానే. ఏమిటి నాకు ఈ పరిస్థితి? ఎంతకాలం నాకు ఈ బాధ? ఇంత కృప పొంది ఇన్ని త్యాగాలు చేసి గొర్రెలు కాసుకోవటానికా? గొర్రెలు కాసుకోవటానికా? ఆకాశంలో నుంచి అగాధంలోకి పడ్డట్టుంది కదా నా గతి. ఇప్పుడు ఎవరు నాకు చైతన్యాన్ని ఇచ్చేది? ఎవరు నన్ను ప్రోత్సహించేది? ఎవరు నా ప్రజల్ని బయటికి తెచ్చేది? ఎవరు? వారి గతి అక్కడేనా? వారి చెర అక్కడేనా? నా చెర ఇక్కడేనా? దేవా, ఏంటి పరిస్థితి? ఈ మొర చేరింది. మోషే బాల ప్రభువు తానే దిగొచ్చాడు.